ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. భయ్యా మెయిన్గా చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 టైమ్స్ చూస్తుంటాం ఈ 6-7 ఇయర్స్లో. కొంచెం ఒక 100 టైమ్స్ మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ. కానీ మళ్ళీ వచ్చి 4 అవర్స్ థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి, కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నేనే త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎలా ఉంది అని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఒక్కరం. బట్ ఈ సినిమాలో అలా థాట్ కూడా రానివ్వలేదు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని మ్యాక్స్ పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మీ సినిమాలు మర్చిపోతారు అసలు సినిమా అంటే ఇది కదా. 4 అవర్స్ చూసామనే థాట్ కూడా ఉండదు. ఇంకా యాక్టింగ్ గురించి దాని గురించి రివ్యూ చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేశా. బట్ ప్రెసెంట్ ఒక మాటలో చెప్పాలంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ PCX. ఎందుకంటే ఏ థియేటర్లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ PCXకి వచ్చే చూస్తారు ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అవి చూస్తున్నప్పుడు PCXలో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015లో నీకు టికెట్ కూడా దొరకలేదు. 2015లో ఐ వాజ్ ఎట్ 5th క్లాస్, 2017లో ఐ వాజ్ ఎట్ 7th క్లాస్, టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ వాచ్ చేసింది షాలో అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీ కలర్ అండ్ నౌ ఫైనల్లీ అట్ PCX. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈజ్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అసలు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక సినిమాకి. ఎవ్రీ షాట్లో, ఎవ్రీ సీన్లో, ఎవ్రీ సీక్వెన్స్లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైబ్ పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడిలాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2 to 3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. నాకైతే స్క్రీన్ మీద 3 hours. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి 10 ఏళ్ళు వెనక్కేసుకుంటే 27. ఓకే, ఎలా అనిపించింది మీకు ఎపిక్? ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది. నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగానే. 2 టికెట్ల కోసం దండయాత్ర, అది గుర్తొచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరిస్తారు టికెట్లు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే పాయింట్. ఆ 2 జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు. నిజంగా అదే చెప్తున్నా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడడం వేరు, ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ని చూడడం వేరు. నాకు తెలిసి అయితే ఈ 7 వండర్స్ కాకుండా 8th వండర్గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటుంది. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్లాప్ అంటే ఫస్ట్ ఫ్లాప్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది కదా, జెండు బామ్ ఇలా అన్నారు కదా. ఇప్పుడు అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? జెండు బామ్ అన్న వాళ్ళే కాదు నెత్తిన పెట్టుకున్నారు సినిమాని. మరి ఇంకా దాని గురించి ఫస్ట్ పార్ట్లోనే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది మన అందరికీ తెలుసు. అలాంటి సెకండ్ పార్ట్ 1800 కోట్లు నాకు తెలిసి 2 కలిపి. కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చేసే 3 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టలేదు.
రెండు పాటలు మనకు తెలిసిన కదే, మనందరం చూసిన కదే, ఎక్కడా కూడా మనకి తెలిసినట్టుగా చూసినట్టుగా కాకుండా కొన్ని కొత్త సీన్స్ని యాడ్ చేసి అరే ఇది మనకు తెలుసు కదా అనిపించినా కూడా హై మూమెంట్ మనకు ఇస్తున్నారు చూడండి. అండ్ రాణా గారు యాక్షన్, ప్రభాస్ గారు, శివగామి, మనందరికీ కూడా రమ్యకృష్ణ గారు ఆ పెద్ద కళ్ళు, ఆవిడ లుక్, ఆవిడ అమ్మవారి రూపంలో చూసి మనం ఇదైపోతాం. అలాంటి శివగామిగా అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో అదే హై మూమెంటే. అండ్ అనుష్క గారు, తమన్నా గారు, ఏది కావాలో నిజంగా చెప్తున్నా కదా, రాజమౌళి గారికి ఎంత ఇవ్వాలో అంత తెలుసు, ఎంత కత్తిరించాలో అంత తెలుసు, అంత కత్తిరించి ఎంత సినిమాను మనకి ఇవ్వాలో అంత ఇచ్చారు. 3 గంటల 40 నిమిషాలు బోర్ కొట్టకుండా 2 పార్ట్లు కలిపి చూసిన సినిమాని రిలీజ్లో కూర్చోబెట్టిన మగాడంటే రాజమౌళి అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు, ఎవరి వల్ల క్రియేట్ చేయడానికి కూడా అవుతుంది. తీస్తాడు. మీకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అవన్నీ కట్ అయిపోతాయి. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది. మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా, ఆ ట్రీజర్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్. మీరు పక్కా చూడండి. ఈసారి కూడా మనం కూడా సిరీస్ కాదండి, డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు 2027లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్. మస్ట్ వాచ్. ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదన్న కర్ణాటక వాళ్ళకి. వాళ్ళు ఎలా అయితే జయ నరసింహ లాంటి రీల్స్ చేశారో సేమ్ యాస్టిజ్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు. అది మనం ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. అది కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం, అది అనేది మాకు మెమరీస్. అలా చాలామందికి ఉంటుంది కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి 2 పార్ట్లు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది, మెమరీస్ అంతే. కలెక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్. అవునవును. ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే అన్న వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్లో ఉందంటే ఎవరి వల్ల, బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి వల్ల. అదే అన్న, అదే హార్ట్ టచింగ్ అన్నది. ప్రభాస్ ఏంటంటే ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబల్ స్టార్. ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు బ్రో. ఫస్ట్ 2 పార్ట్లు మీరు ఎంత అయితే ఎంజాయ్ చేశారో ఇప్పుడు ఈ 3rd పార్ట్ కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేశారు. 2 కలిపిన పార్ట్లు కూడా సేమ్ అలానే ఉన్నాయి. మస్ట్ వాచ్ అన్న, ఇంతకన్నా ఏం చెప్పలేము. డిలీటెడ్ సీన్స్ అన్ని యాడ్ చేశారన్న, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. క్లైమాక్స్ లో కూడా యాడ్ చేశారన్న, నెక్స్ట్ లెవెల్. తమన్నా కంటే ఆ పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి తీసేశారు. అది ఏ రాజమౌళి డైరెక్షన్ కాబట్టి తప్పకుండా తీసేస్తారు, బాహుబలి కాబట్టి. అది మనోహరి సాంగ్, 2 సాంగ్ తీసేశారు కాబట్టి పర్లేదు. సినిమా మాత్రం బాహుబలి కోసం, ప్రభాస్ కోసం రావాలన్న సినిమాకి పక్కా అన్న. ఇది మాత్రం ఇలాగే కంటిన్యూ రన్ చేస్తే మాత్రం 500 crores 1000 crores కూడా పక్కా వస్తాయన్న. మస్ట్ వాచ్ సినిమా అన్న ఐమాక్స్లో. ప్రభాస్ గురించి జై రెబెల్ స్టార్, జై రెబెల్ వుడ్. రెబెల్ వుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. స్పిరిట్ ఉందన్న. సందీప్ రెడ్డి వంగతో వస్తున్నాడు, ఇంకేం కావాలన్నా. సందీప్ రెడ్డి వంగ అనిమల్ తీశాడు, అర్జున్ రెడ్డి తీశాడు, కబీర్ సింగ్ తీశాడు, 3తోనే జాతిని మింగేశాడు. ఇంకేం కావాలి? రెబెల్ స్పిరిట్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్. బీప్ చేయండి కాస్త.